ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇతన్ని చూసుకుంటే తిను 1700 క్యాలరీస్ డెఫిసిట్ చేసి ఇలాంటి ఫిజిక్ వరకు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తను నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, బ్రో నేను బల్కింగ్ చేయనా అని. సో నేను నో అని చెప్పాను. ఇప్పుడు తన మెయింటెనెన్స్ క్యాలరీస్ 2700. ఇప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటేనే చాలామంది చాలా తక్కువ అనుకుంటారు. ఇప్పుడు ఆయిల్ కంట్రోల్లో పెట్టుకొని ఫైబర్ ఇంటేక్ ఆన్ పాయింట్ పెట్టుకుంటే 2000 క్యాలరీస్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ క్యాలరీస్. యూ కెన్ ఈట్ 4 meals ఇన్ అ డే, వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఇలాంటి ఫిజిక్ని తను ఎప్పుడు మెయింటైన్ చేస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు తను మెయింటెనెన్స్లో ఉన్న తన స్టెప్ కౌంట్ మెయింటైన్ చేస్తాడు, తను రెగ్యులర్గా జిమ్కి వెళ్తాడు, ఏదైతే ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేస్తారో దానికే స్టిక్ అవుతాడు. ఎంతో డిసిప్లిన్ మెయింటైన్ చేసి కష్టపడి ఏదోలా ఫ్యాట్ లాస్ అయితే అవుతారు. దాని తర్వాత ఎక్కువ మజిల్ పుట్ ఆన్ అవ్వాలని క్యాలరీ డెఫిసిట్ నుండి బల్కింగ్కి వెళ్ళిపోతారు. సో ఏదైతే మీరు కష్టపడి డిసిప్లిన్తో ఫ్యాట్ లాస్ అయ్యారో అదంతా వితిన్ మంత్స్లో మళ్ళీ మీరు ఫ్యాట్ గెయిన్ అవుతారు. నేను ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను, బల్కింగ్ చేస్తే ఎక్స్ట్రా మజిల్ పుట్ ఆన్ అవ్వరు. ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ అయ్యి ఒక డిజైర్డ్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్కి వచ్చాక తర్వాత కూడా మీరు రెగ్యులర్గా స్టెప్ కౌంట్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాలి, రెగ్యులర్గా మన మెయింటెనెన్స్ క్యాలరీస్లో అన్ని ఫుడ్స్ని స్మార్ట్గా తినాలి. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ లూజింగ్ ఫ్యాట్. సోషల్ మీడియాలో బాడీ బిల్డర్స్ని చూసి బల్కింగ్ కటింగ్ ప్రాసెస్ చేస్తే అది మనకు లాంగ్ టర్మ్లో హెల్త్కి మంచిది కాదు. అండ్ ప్రతిసారి మనం క్యాలరీ డెఫిసిట్ని సక్సెస్ఫుల్గా చేస్తామన్న గ్యారంటీ లేదు. ప్రతిసారి మనకు అదే మైండ్ సెట్ ఉండదు. బల్కింగ్ చేయడం చాలా ఈజీ. ఫ్యాట్ లాస్ అవ్వడం ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఐ హోప్ దిస్ హెల్ప్స్.